కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మరోసారి కేంద్ర సీజేపీ పార్టీ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. ధర్మేంద్ర రాజీనామాకు ముందు సీజేపీ నేతలను పిలిచి వారితో చర్చించిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ రాజీనామా తర్వాత భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీజేపీ ప్రతినిధుల 3 డిమాండ్లలో 2 డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోట్ల పరిహారం అందించేందుకు కేంద్రం ఇప్పటికే ఓకే చెప్పింది. 3వ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాగా ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రులు సీజేపీ ప్రతినిధులతో భేటీలో ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మరోసారి కేంద్రం సీజేపీ పార్టీ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. ధర్మేంద్ర రాజీనామాకు ముందు సీజేపీ నేతలను పిలిచి వారితో చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ రాజీనామా తర్వాత భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీజేపీ ప్రతినిధులు 3 డిమాండ్లలో 2 డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యకు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోట్ల పరిహారం అందించేందుకు కేంద్రం ఇప్పటికే ఓకే చెప్పింది. ఇక 3వ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాగా ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రులు సీజేపీ ప్రతినిధులతో భేటీలో ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.